హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో హనుమాన్ మూవీ చూసారు కదా, ఎలా అనిపించింది? మస్తున్నది. అంటే మీకు హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్ మస్తున్నది, సినిమా మస్తున్నది. హీరోయిన్ హీరోయిన్ అంత లేదు, దేవుని గురించి ఉన్నది. ఓకే. సో ఓవరాల్ గా మీ స్టోరీ ఎలా అనిపించింది బ్రో? ఖతర్నాక్ అనిపిస్తుంది. సో ఇప్పటికి 2 వారాలు అయిపోయింది, సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తున్నారు. సో హనుమాన్కి వచ్చిన బడ్జెట్ కూడా మన అయోధ్యకి ఇచ్చారు కదా, సో ఆ విషయం మీకు ఏమనిపిస్తుంది? మంచి పని చేసిన అనిపిస్తుంది. సో నిజంగా తను ఇంకో పార్ట్ 2 అని అంటారు, నిజంగా వస్తే బాగుంటుంది అంటారా? మస్తుంటది. పార్ట్ 2 లో మన రానాని హనుమాన్ గా చూడబోతున్నాం అంటూ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నిజంగా అది హనుమాన్ వస్తే బాగుంటుంది అంటారా? పార్ట్ 2 లో కూడా ఇతనే హీరో ఉంటే బాగుంటది. హీరో ఓకే, హనుమాన్ గా రానా వస్తే అన్నప్పుడు టాక్ నడుస్తుంది, అలా ఉంటే బాగుంటుంది, రానాతో సెట్ అవుతుంది అంటారా? నానాతో ఫస్ట్ క్రెడిట్ ఇతనికి వచ్చింది, ఇతనే చేయాలి. హనుమాన్ రానా బాగా ఇస్తే బాగుంటుందా? హనుమంతుడిగా చిరంజీవి గారి రానాని పెడదాం అనుకుంటున్నాడు ఆ సినిమాలో. సో వాళ్ళిద్దరిలో ఎవరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నావు? హీరో తేజనే ఉంటాడు, హనుమాన్ మాత్రం చిరంజీవి గానీ రానాని గానీ పెడదాం అనుకుంటున్నారంట. రానా బాగుంటుందా? ఓకే. సో గెటప్ సీన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది బ్రో? అంటే నాకు జబర్దస్త్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి సినిమాలో కనిపించడం వరకు మీకు ఎలా అనిపిస్తుంది? గెటప్ సీన్ గెటప్ సీన్ అతను లైగర్ సినిమాలో కూడా వేసిండు కదా గెటప్ సీన్. ఓకే థ్యాంక్ యూ.